We're going to talk about a topic that is not much talked about in church. We're going to talk about a topic that is not much talked about in our training. ఈ రోజు నేను మాట్లాడబోతున్నటువంటి అంశము మన సంఘాలలో చెప్పుకునేటువంటి అంశంగానే నేను ఈ రోజు మీతో నేను చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. We're going to talk about how to fix problems in our ministries. ఈ రోజున ఇక ప్రత్యేకమైన సమయంలో సంఘ పరిచర్యలో సేవ ప్రయాణాలలో ఎదురవుతున్నటువంటి సమస్యల గురించి ఎదురవుతున్నటువంటి వాటి గురించి వాటి పరిష్కారాల గురించి ఈ రోజు నేను మీతో పంచుకోవాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. If we learn about conflict resolution, we can fix problems in our personal lives as well. సంఘర్షణల యొక్క పరిష్కారాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే అద్భుతమైనటువంటి పరిచర్యను కూడా మనం చేయగలం. So it's very important that we pay attention to the problems before they gain velocity and get out of control. ఈ రోజున మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో సమస్య యొక్క పరిష్కారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. Having good intentions is not enough. ఈ రోజున మనం చేస్తున్నటువంటి అటెన్షన్ ఒక్కటి మాత్రమే సరిపోదు కానీ Christian counseling is not a luxury, it is a need. ఇదంతా కూడా ఇక సమస్య యొక్క పరిష్కారం అన్నది మనకు ఎంత అవసరమై ఉంటున్నది, చాలా ప్రాముఖ్యమైనది. As ministers, we will need to invest our time and invest our energies in learning how to resolve problems in our ministries. ఈ రోజున మన యొక్క సేవ ప్రయాణంలో మన యొక్క సమయాన్ని, మన యొక్క ధనాన్ని, మనకున్నటువంటి వనరులను ప్రతిదీ కూడా సేవ ప్రయాణాలలో, సేవ జీవితంలో వెచ్చించవలసి ఉంటుంది. The reason why most of the armies, for example, the army, the reason why they have big fields, almost an entire city. ఆర్మీని మనం చూసినట్లయితే ఆర్మీ చేసినటువంటి వ్యక్తులు కూడా వారు చేస్తున్నటువంటి యుద్ధ రంగ మంత్రులు కూడా ఎన్నో పరిస్థితుల మధ్య వారి యొక్క జీవితం అనేది ఉంటుంది. It's because inside of those camps they are training and constantly training. They're playing little wars all the time. ఆ క్యాంప్ ట్రైనింగ్ లో ఆర్మీ ఆ యొక్క ట్రైనింగ్ లో ఉంటున్నటువంటి ఆర్మీ వాళ్ళు ఆ ట్రైనింగ్స్ ని నేర్చుకోవడం వలన, ఆ ట్రైనింగ్స్ ని పొందడం వలన వారు ఇంకా ఉత్తీర్ణత పొందేవారు అవుతారు. So in our ministries we also need to do the same thing with our board of directors. We need to train constantly so that when the problem arrives we already know how to face it. సేవ ప్రయాణంలో కూడా తర్ఫీదు అన్నది, ట్రైనింగ్ అన్నది చాలా ప్రాముఖ్యమైనది. కారణం ఏదనగా సేవ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యలను కూడా ఎదుర్కోవాలంటే ఈ తర్ఫీదు కూడా చాలా ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది. But I'd like for everybody to stand up and stretch and let's talk to the Father as well. మనమందరం కూడా లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. Stretch a little bit and let's talk to the Father. ప్రతి ఒక్కరు కూడా ఇలా చేయండి. Father, we thank you for you have brought us together this morning. ప్రభువా, ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలయ్యా. Father, we have sung to you, we give you our praise, we give you our worship. ప్రభువా, ఈ సమయంలో స్తుతిస్తూ ఆరాధిస్తున్నాము తండ్రి. But we also ask you to speak to us this morning. ఈ ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నామయ్యా. We ask you, Father, to help us how to resolve the conflicts that we face. అవును తండ్రి, ఆత్మీయ ప్రయాణంలో ఎదురవుతున్నటువంటి ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్నామయ్యా. Unfortunately, Father, all the problems of the world are now inside the church. అవును ప్రభువా, ఈ సంఘంలో ప్రభువా లోకరీతిగా ఉన్నటువంటి సమస్యలన్నిటిలో నుంచి కూడా పరిష్కారాన్ని ఇవ్వమని ప్రార్థిస్తున్నానయ్యా. Now we even have domestic violence, we got sexual problems, we got addictions inside the church. అవును ప్రభువా, సంఘంలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి సమస్యలను, ప్రతి దురాత్మ శక్తులను తొలగించమని ప్రార్థిస్తున్నానయ్యా. Father, give us the wisdom and the strength to face these problems so that we can resolve them. అవును ప్రభువా, ఈ సమస్యల పరిష్కారం కొరకు కావలసినటువంటి జ్ఞానమును, వివేచనను తండ్రి మాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నానయ్యా. Because we know the controversy is not any stronger than our Jesus. అవును ప్రభువా తండ్రి, కాంట్రవర్సీ వలన ప్రభువా మేము యేసును ప్రకటించలేం. So we want to obtain the tools today to fix these problems. అవును ప్రభువా తండ్రి, ఈ సమస్యను ఈ రోజున మేము ఒక పరిష్కారాన్ని చూడాలని ఇష్టపడుతున్నాం. I know that you want peace and you want harmony in the church. అవును ప్రభువా, మీరు సంఘములో ప్రభువా సమాధానముగా ఉన్నందుకు స్తోత్రాలు. And you have chosen us, Father, to be the solution. అవును ప్రభువా తండ్రి, మీరు మమ్మల్ని సమాధానముగా ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. We will guard ourselves of giving you the glory and all the honor. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. In the name of Jesus we thank you and ask you. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. Amen. ఆమేన్. Have your seat right where you are, my brother, with a big smile on your face. అందరూ కూడా చప్పట్లు కొడదాం ఒకసారి, సంతోషంగా ఉండండి. We joined the church and when we joined the church all of us are different. సో సంఘములో మనం చేర్చబడిన తర్వాత ప్రతి ఒక్కరము కూడా
చాలా డిఫరెంట్ గా ఉండాలి. We have different personalities, different preferences. సో ఈ లోకానికి వ్యత్యాసంగా మనకి ఆత్మీయ జీవితాలు ఉండాలి. And those differences is what makes us vulnerable to have conflicts. ఈ రోజున మనం ఎదుర్కొంటున్నటువంటి దుర్బలమైనటువంటి సమస్యలన్నిటిలో నుంచి కూడా ఆ ప్రత్యేకమైన జీవితము మనల్ని కాపాడుతుంది. I'm going to put a load on you. I'm going to put a burden on you. You will be responsible for fixing people's personal problems, and you will be responsible for fixing corporate problems at church level. ఈ రోజు నా సంఘ పరిచయం చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా వారి వ్యక్తిగత జీవితంలో కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, అనేకమైనటువంటి ఒడిదుడుకుల మధ్య జీవితాలన్నవి కొనసాగుతున్నాయి. Fortunately, Jesus gave us the perfect formula at fixing all these problems. ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారము యేసుక్రీస్తు ప్రభువు వారు సిద్ధపరిచి ఉన్నాడు. In the book of John chapter 13, it talks about we are supposed to love each other. యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చదవగలిగినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారు మీరు ఒకరినొకరు ప్రేమించుకున్నాడని చెబుతున్నాడు. And you should know which ones are my disciples, the ones that love each other. మీరు ఒకరిని ఒకరు ప్రేమించకుండా ఉన్నట్లయితే మీరు నా శిష్యులుగా పిలువబడనేరరు. So Jesus already provided the perfect formula of how to deal with the problems. యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ సమస్యలన్నిటికీ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిష్కారాన్ని ముందే నిర్దేశించాడు. And the solution to love each other is so important to Jesus that he made it a commandment. ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞను అక్కడ చెబుతూ ఉంటున్నాడు. మీరు ఒకరినొకరు ప్రేమించుకొనుడి. When we are aligning our conflicts with the commandment of Jesus, it's automatically solved. ఈ రోజున మనం ఏ సమస్యల మధ్య వెళుతున్నప్పటికీ, ఎటువంటి దుర్బలమైనటువంటి పరిస్థితుల మధ్య వెళుతున్నప్పటికీ యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి ఆ యొక్క మాట ప్రకారంగా మనం చేయగలిగినట్లయితే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం అన్నది దొరుకుతుంది. When we see the conflict or when we face the counter conflict with the formula of Jesus, it will get solved immediately. ఎప్పుడైతే నీ సమస్యలు కూడా వెళుతున్నావో, ఎప్పుడైతే ప్రతికూల పరిస్థితుల మధ్య వెళుతున్నావో, యేసుక్రీస్తు యొక్క మాటకు నువ్వు లోబడినట్లయితే ప్రతి సమస్యకు కూడా నీవు పరిష్కారాన్ని చూడగలవు. Because you start seeing that the problem is just the difference that you have with the person. Your problem is not the person. ఈ రోజున మనం చూసినట్లయితే ఒక సమస్య అనేది ఆ వ్యక్తితో కాదు, కానీ ఆ వ్యక్తి చేస్తున్నటువంటి క్రియల వలన సమస్య అన్నది సృష్టించబడుతుంది. Then you see that you are trying to resolve the difference that you have, not to end up with the other person as an enemy. ఈ రోజున మనం చూసినట్లయితే శత్రువులుగా ఉన్నట్లయితే ఆ యొక్క సమస్యకు ఇక ఎన్నడూ కూడా పరిష్కారం లభించదు. See, the enemy has a great part to do in this, the devil. ఇక్కడ మనం చూసినట్లయితే సాతానుడికి అనేకమైనటువంటి పన్నాగాలు ఉన్నాయి. The devil is an expert at intervening in your relationships with others. మీకున్నటువంటి సఖ్యతని, మీకున్న బంధాన్ని ఆ సాతానుడు ఏం చేస్తాడంటే పెంచాలని ప్రయత్నం చేస్తాడు. And he can turn healthy, perfectly well relationships into enemies and adversaries. సో మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి అనుబంధాలన్నిటినీ కూడా సాతానుడు తెంచివేసే ప్రయత్నాలు చేస్తాడు. Then you completely lose the focus of the original issue that you had with the person. ఆ యొక్క వ్యక్తితో ఉన్నటువంటి సంబంధం అంతా కూడా మీరు తొలగించుకున్నప్పుడు, then your pride gets in the way. మీరు లోపల గర్వంగా భావించినప్పుడు, and all you want to do is just win the discussion. ఆ యొక్క సంభాషణలో కూడా మీరు అది జరిగించలేరు. You just want to beat to the other person. ఎందుకనగా మీరు అందుకు అలవాటు పడ్డారు. So, what a big word that we will talk about today is reconciliation. ఈ రోజున మనం మాట్లాడుతున్నటువంటి మాట ఏదనగా ఒక సమస్యకు పరిష్కారం. The reason why reconciliation has a re in front of it is because it is God bringing you back. ఈ పరిష్కారం దేని కొరకు అంటే నువ్వు ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో నుంచి దేవుడు నిన్ను తీసుకొని రావడానికి. God bringing you back to where you need to be. దేవుడు నిన్ను తిరిగి వెనక్కి తీసుకొని రావడానికి, తిరిగి మునుపటి స్థితిని తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాడు. It's like the word redemption. Redemption is to bring back to salvation. ఆ మాట ఏదనగా విమోచన అనగా అర్థం ఏంటంటే నిన్ను తిరిగి రక్షణలోనికి తీసుకొని రావడం. Okay, so 1 John chapter 4 says that whoever hates his brother is a liar. నీ సహోదరుడు యోహాను సువార్తలో, మొదటి యోహాను సువార్తలో మనం చూసినట్లయితే నీ సహోదరుని గాని ఎవరైనా గాని నీవు అబద్ధికునిగా ఎంచకుమనుంది. If you cannot love your brother or your sister that you have seen, how can you love God that you have not seen? నీ సహోదరుని గాని నువ్వు ప్రేమించకపోతే కనిపించని దేవుని ఎలాగ ప్రేమించదవు? Matthew chapter 5,
Jesus is speaking some very important words. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. Jesus says, if you are offering an offering in the altar, and if you remember that you have something against your brother or your sister, నీ జీవితంలో నువ్వు ఎంత గొప్ప కార్యాలు చేసినప్పటికైనా సరే నీ సహోదరుని నీ సహోదరిని ప్రేమించకపోతే ఎలా? leave your offering in the altar, go reconciliate with your brother, and then after that come back. నీ యొక్క కానుక గాని ఏది నీ ఆఫరింగ్ అంతా కూడా పక్కన పెట్టి మొదటిగా నీ సహోదరుని నీ సహోదరిని ప్రేమించుము. Now all of us know that most of the scriptures from the New Testament have their original reference in the Old Testament. ప్రతి ఒక్కరికి కూడా మనకు తెలుసు పాత నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి వచనాలు కావచ్చు కొత్త నిబంధన గ్రంథాల్లో ఉన్నటువంటి అధ్యాయాలు When కావచ్చు. Jesus is talking here in Matthew chapter 5, the verses that I just read off to you, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదవగలిగినట్లయితే Jesus is really making reference to the 10 commandments. యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ 10 ఆజ్ఞల గురించి సంభాషణ గుర్తుకు చేస్తూ ఉంటున్నాడు. The 10 commandments are split up in two different groups. ఇక్కడ 10 ఆజ్ఞల గురించి మనం ఆలోచన చేయగలిగినట్లయితే The first 3 groups is what's called the vertical commandments, your relationship directly to God. The first 3. మొదటి 3 కమాండ్మెంట్స్ మనం చూడగలిగినట్లయితే నీ దేవునికి నీకు ఉన్నటువంటి ఆ సంబంధాన్ని తెలియపరుస్తూ ఉంటున్నాయి. Commandment number 4 all the way to 10, the other group, the other 7 is your relationship with people. మిగతా 7 కమాండ్మెంట్స్ కూడా ఆ 7 ఆజ్ఞలు కూడా ఈ సమాజంలో ఈ యొక్క నీ సహోదరులతో నీకున్నటువంటి రిలేషన్షిప్ ఏంటి అనే దాన్ని వ్యక్తపరుస్తూ ఉంటున్నాయి. But if you notice, the first 3 are your relationship to God first. మొదటి 3 కనుక నీ దేవుడికి నీకు ఉండేటువంటి సంబంధాన్ని నువ్వు తెలుసుకోగలిగినట్లయితే our society is trying to have a relationship with each other without following the first 3, and that's impossible. మొదటి 3 కనుక నువ్వు పాటిస్తున్నాము కానీ మిగతాటువంటి ఈ 7 ఈ ప్రజలతో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులతో ఉన్నటువంటి సహవాసాన్ని నువ్వు జరిగించుట అది అసంభవంగా మార్చబడుతుంది. So the reason why Jesus is making reference here to the scripture in Matthew chapter 5 మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఎందుకు ఈ భాగాన్ని ఎంచుకున్నాడు? is because the Jewish had failed in the commandments. అక్కడ యూదులు అందరూ కూడా ఆ 10 ఆజ్ఞల విషయాల్లో కూడా విఫలమైపోయారు. So Jesus is coming back and saying it's the same solution, but I'm going to say it with different words. అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు నేను అదే పరిష్కారాన్ని కాదు కానీ ఒక వ్యత్యాసపరమైనటువంటి పరిష్కారాన్ని అక్కడ ఇవ్వబోతూ ఉంటున్నాడు. And the solution is to love your brother. ఆ యొక్క పరిష్కారం ఏంటంటే నీ సహోదరుణ్ణి నీ సహోదరిని ప్రేమించుము. Okay, so Paul uses the same formula as well many times in his letters. అపొస్తలుడైన పౌలు గారు అనేక సందర్భాల్లో ఆయన రాసిన పత్రికల్లో ఇదే మాటను సంపాదిస్తాడు. Like for example, those 2 women that were fighting in Philippians, ఫిలిప్పీ పత్రిక మనం చూసినట్లయితే Evodia and Syntyche, Philippians chapter 4, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము verses 2 and 3. 2వ వచనం 3వ వచనాన్ని మనం చూడగలిగినట్లయితే I'm going to tell you the following. You don't need to look up the scriptures. There's going to be like 50 scriptures. I'll rather explain them to you. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒకసారి ఆలోచన చేయగలిగినట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 3 వచనాలు. Okay, so there's these 2 women that are having a big issue. ఇక్కడ మనం చూసినట్లయితే ఇద్దరి మధ్య యవదేయును సుంటుకేను అనే విషయాలలో ఇద్దరి స్త్రీలు ఇక్కడ మనకి స్త్రీల విషయాలు కనపడుతున్నారు. వారి ఇరువురి మధ్య కూడా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. And the problem got so big that they sent the problem over to Paul for him to fix it. అయితే అపొస్తలుడైన పౌలు గారికి సమస్యల్లో ఉన్నప్పుడు వీరు ఎంతగానో అపొస్తలుడైన పౌలు గారికి నిజమైన సహకారులుగా ఉన్నారు. When Paul replies to the letter, everybody's surprised at his answer. వీరి గురించి మనము అపొస్తలుడైన పౌలు గారు వ్యక్తపరిచినప్పుడు అనేకులు కూడా ఆశ్చర్యపడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Paul tells them it's very simple. అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు ఇది చాలా సులభమైనది. They should have the same feeling in the Lord. అయితే దేవుని యొక్క పని పట్ల వారందరికీ కూడా ఏక మనస్సు గల వారై ఉన్నారు. They should have something in common with Jesus. వారిద్దరికి కూడా వారి యొక్క మనస్సులో దేవుడికి వారికి మధ్య ఏక మనస్సు ఉన్నది. Notice that Paul does not tell them to change their opinion. You can keep your opinion. అపొస్తలుడైన పౌలు గారు మీ అభిప్రాయాలు మార్చుకోండి అని చెప్పట్లేదు కానీ ప్రభువుకు వారికి మధ్య ఉన్నటువంటి యొక్క సంబంధాన్ని మీరు అలాగే ఉంచుకోండి అన్న మాట చెప్తూ ఉంటున్నారు. Paul tells them if you look for whatever you have in common with your enemy in the Lord, that
is going to make you hug each other. అపొస్తలుడైన పౌలు గారు చెప్పే విషయం ఏంటంటే నీ సహోదరునితో గాని దేవునితో గాని ఏదైనా గాని విభిన్నపరిచే విషయం నీలో ఉన్నట్లయితే ఆ విషయాన్ని నువ్వు సరి చేసుకో. This problem between these two women had escalated to a very big problem. ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఈ యొక్క స్త్రీలలో మనం చూసినట్లయితే ఇది చాలా పెద్ద సమస్యగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటున్నాం. The names of people are not normally mentioned in the Bible unless it's a very important case. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో స్త్రీల యొక్క పేర్లని మనం చూసినట్లయితే అంత సులభంగా సంబోధించలేదు కానీ వారు ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తులైతేనే సంబోధించాడు. Women are not normally mentioned in the Bible unless it's a very important case. స్త్రీల యొక్క పేర్లని అంత సులభంగా వ్యక్తపరచలేదు కానీ వారు ఎంతో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులైతేనే ఇందులో లిఖించబరిచారు. So Paul is telling them, instead of focusing on who is right and who is wrong, why don't you focus on your ability? అపొస్తలుడైన పౌలు గారు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎవరు సరైన మార్గంలో ఉన్నారు ఎవరు రాంగ్ గా ఉన్నారు అనే విషయాన్ని అనేక సార్లు కూడా ఆయన పరిష్కరిస్తున్నాడు. Your ability to see what you look like in Christ, what joins you in Christ. మీ యొక్క ఎబిలిటీ అన్నది అంతయు కూడా క్రీస్తు యేసుతో సంబంధము కలిగినదై ఉండాలి. Because if you find the common denominator, the common thing that joins you, the problem all of a sudden diminishes until it disappears. మీ ఇరువురి మధ్యలో కూడా ఏక మనస్సు ఏక అభిప్రాయాలు ఎప్పుడైతే కలిగి ఉంటారో ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం అనేది చేకూర్చబడుతుంది. So then Paul later on in this same story, he includes you, the pastor. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అపొస్తలుడైన పౌలు గారు వ్యక్తపరుస్తున్న మాట, because he says, somebody please within the congregation go help these women. చాలా మంది కూడా వారి యొక్క కాంగ్రిగేషన్ ని బట్టి కూడా వారిని ప్లీజ్ చేయడం కూడా జరుగుతుంది. Includes you as the counselor. ఒకవేళ మీరైనా సరే, because if you intervene, you're going to let these women know that neither one of them is right. Neither one of them is correct. సో మనం అందరం కూడా ఎవరైనా కానీ ఒక సమస్యను సృష్టించినప్పుడు తప్పుడు త్రోవలో వెళుతూ ఉంటున్నప్పుడు ఒకరినొకరు హెచ్చరించుకొని పరిష్కరించవలసిన వారమై ఉన్నాం. If both women continue to think that they are correct, then both of them are wrong. మనమందరం కూడా ఒకసారి ఇక్కడ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తప్పుడు త్రోవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా సరి చేయవలసినటువంటి అవసరం ఉన్నది. So the key word, the key important portion of it here in Philippians 4:2 is that they are to have the same feeling, the same connection in the Lord. ఇక్కడ మనం ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో జాగ్రత్తగా చూసినట్లయితే వీరు ప్రభువునందు ఏక మనస్సు గలవారై ఉండిరి అని రాయబడింది. Let me confirm to you why the formula of Jesus does work. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఈ సూచనని ఎంచుకున్నాడు అనే విషయాన్ని చెప్పాలని ఇష్టపడుతూ ఉంటున్నాను. Because the body of Christ is not divided. ఎందుకనగా క్రీస్తు యేసు యొక్క శరీరం అన్నది విభాగించబడలేదు. The body of Christ has never been divided. ఎప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శరీరం అన్నది విభాగించబడలేదు. Not all conflict is bad. ఎందుకనగా ఆ సమస్యలన్నీ కూడా చెడ్డవన్నీ చెప్పట్ల. Because God is the one that brought the conflict. ఎందుకనగా దేవుడు మాత్రమే ఆ సమస్యలన్నిటిని కూడా విడిపించగలడు. In the providence of God, in the providence of God and the infinite mind of God, మనము దేవుని యొక్క మనసుతో ఒకసారి ఆ యొక్క సమస్యలను గాని ఆలోచన చేయగలిగినట్లయితే God is active in everything, passive in nothing. అయితే ఆయన ప్రతి సమస్యలను కూడా మనకు పరిష్కారం చూపించడానికి సమర్థుడే ఉన్నాడు. So it is God that created the conflict to bring a lesson to everybody involved. అనేక సందర్భాల్లో దేవుడు కూడా కొన్ని సమస్యలు సృష్టిస్తాడు. ఎందుకనగా అనేకులకు పాఠాన్ని నేర్పించడానికి. We may think that the other person is an enemy, మనం ఒకవేళ ఒక వ్యక్తిని శత్రువుగా భావించినట్లయితే, but it is really an opportunity to see new possibilities. ఎందుకనగా కొత్త విషయాలు అక్కడ మనము తెలుసుకునే సమయంలో is an opportunity to consider another point of view. ఎందుకనగా ఇంకొక కోణంలో మనం దాన్ని అంగీకరించినప్పుడు, so that we stop thinking only inside our little box. ఆయన మన మనస్సులో మన హృదయంలో ఒకే కోణంలో ఆలోచన చేయడం ప్రారంభిస్తాం. Americans have a phrase and they say new faces take you to new places. అమెరికాలో మనం చూసినట్లయితే కొత్త ముఖాలు కొత్త స్థలానికి తీసుకుని వెళ్తాయంట. So the good conflict would take you to new possibilities. ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కొత్త సమస్య నిన్ను ఒక కొత్త పరిష్కారంలోకి తీసుకెళ్తది. If listen to what I'm saying, please.
నేనే మాటలు చెబుతూ ఉంటున్నానో మీరు జాగ్రత్తగా వినండి. If the conflict goes very bad, ఒకవేళ ఆ సమస్య చాలా చెడ్డగా ఉన్నట్లయితే, then it also has a good purpose. అక్కడ దేవుని యొక్క గొప్ప ప్రణాళిక కూడా ఉన్నదని గుర్తుపెట్టుకోవాలి. The bad conflict came to modify you. ఆ యొక్క చెడ్డ సమస్య ఏదైతే ఉన్నదో అది నిన్ను మార్చడానికి, అది నిన్ను దేవుడు నీకు అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. There's something in your life that needs to be changed, that needs to be modified. ఈ సమస్యల మధ్య నీ జీవితం అన్నది ఒక కొత్త కోణంలోనికి మలుపు తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. It's just like a crisis or a trauma. ఎందుకనగా అది ఒక గాయము కాదు, లేకపోతే ఏదో సమస్య కాదు. We interpret it as something bad. మన యొక్క ఆలోచనలని కూడా చెడుగా ఆలోచించకూడదు. But God is trying to modify something in our lives. నీ జీవితంలో ఏదో దేవుడు కార్యాన్ని జరిగించాలని ఇష్టపడతాడు. We want God to change the situation. దేవుడు నీ పరిస్థితులను మార్చాలని ఇష్టపడతాడు. And God brought the situation to change you. ఆ యొక్క సమస్యలను విరగొట్టి దేవుడు నిన్ను మారుస్తాడు. So the disagreement turns bad when we don't see when we don't align the problem with the purpose of God. ఈ రోజున మనము మన యొక్క సమస్యలను దేవుని యొక్క అనుమతి లేకుండా ఏ విషయంలోనూ కూడా మనము పరిష్కరించలేము. And the purposes of God is that He brought the conflict to train you in loving others. దేవుని యొక్క చిత్తము ఏదనగా నీలో ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా విరగొట్టి ఇతరులను ప్రేమించే విధంగా ఆయన మారుస్తాడు. But the conflict has forced you the opposite way. కానీ ఈ యొక్క సమస్యలు వ్యతిరేకమైనటువంటి దృష్టిలో వేరే విధంగా తీసుకెళ్తాయి. Because you want to fix the problems the way the culture does or the way the family does. అది ఏ విధమైన కుటుంబ పరంగా కావచ్చు, సామాజిక పరంగా కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు. You want to fix the problems the way the university taught us in our regular career. ఒకవేళ యూనివర్సిటీ థాట్స్ కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, ఏ సమస్యల మధ్య చిక్కుకొని ఉండొచ్చు. But you need to understand that you come to Christianity and Christianity has its own manual, its own solutions. ఈ రోజున ఒక క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలోనికి మార్చబడిన తర్వాత మనం గుర్తు పెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఒక పరిష్కారం ఉంది. Christianity has its own protocol. ఈ రోజున క్రైస్తవ జీవితానికి ఒక ప్రోటోకాల్ ఉంది. We fix problems the way Jesus did on the cross. యేసుక్రీస్తు ప్రభువు మన సమస్యలన్నిటి నిమిత్తమై ఆ యొక్క కల్వరి శిలువలో బలియాగం చెందాడు. With love. ప్రేమతో. With love. ప్రేమతో. Okay, brother, can you help me here? Can you come and help me? My brother, can you come here? You? Yeah, come. Brother, can you come and help me? No Bible, nothing in your hands. No, just hold it. Can you both come over here? Okay. I want you to stand for your back, to his back. His back. Okay. I want you to push that way. Brother, I want you to push that way. Go ahead. Start pushing. How productive is this conversation? Is this argument? ఒకసారి ఎలా ఉంది ఇటువంటి ఇలా కాన్వర్జేషన్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా? How productive is this argument? ఎలా ఉంది ఈ ఆర్గ్యుమెంట్? Not productive at all. Okay. He is still stubborn and he's the stubborn one. You are going to give up. I want you to translate all this. He's still stubborn. ఈయన చాలా మొండిగా ఉన్నాడు. And this is the one that says, okay, I will let you win. Okay, నువ్వు గెలిచేసే అన్నట్టు ఉన్నాడు. He's the more mature one. ఈయన చాలా బాగా Put your hands on him. ఆయన మీద మీ చేతులు పెట్టండి. Now both of you move this way. Go. ఇద్దరు విధంగా మీరు. How productive is this now? ఇప్పుడు ఎలా ఉంటాయి కదా? So you are going to ask yourself, okay, let's give him a round of applause. Go, you can have a seat now. So you're telling me, Adrian, are you telling me that I need to give up my position so that the other person can win? Is that what you're telling me? ఒకసారి ఆలోచన చేద్దామా, మన పొజిషన్ లేకపోతే మనం ఉన్నదాన్ని వదులుకుందామా లేకపోతే పోటీ పడదామా? The answer is yes. That's what Jesus did. యేసుక్రీస్తు ప్రభువు వారు అదే మన కొరకు చేశారు. Jesus blamed himself. యేసుక్రీస్తు ప్రభువు వారు తనకు తాను తగ్గించుకొని మన కొరకు త్యాగమయ్యాడు. And he really had no fault. The fault was of the other one. యేసుక్రీస్తు ప్రభువు వారు ఏ దోషమును లేదు. Jesus was willing to take the blame. యేసుక్రీస్తు ప్రభువు వారు తన మీద అది మోపుకున్నాడు. So that the other person could win.
ఈ రోజున నిన్ను నన్ను గెలిపించడానికి ఆయన తనకు తానుగా బలయ్యాడు. And the other person that was really at fault was all of us in here. ఈ రోజున మనం చూసినట్లయితే అందరూ పడిపోయిన స్థితిలో ఉండగానే క్రీస్తు తనను తాను తగ్గించుకొని తన మీద మోపుకొని తను మనకు విడుదలనిచ్చాడు. So the brother that gave up his position so that the other one could win, ఎప్పుడైతే ఆ సహోదరుడు వదిలేశాడో ఇంకొకరు గెలవబడ్డారు. he receives the blessings from God. అతను దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. And the stubborn one, all that he wins is he wins the argument. That's it. అతను విరోధంగా ఆర్గ్యుమెంట్స్ గెలవాలనుకున్నప్పుడు దాన్ని వదిలేసాల్సిందే. There's always something positive to the arguments that God brings to our churches. ఈ రోజున మనం చూసినట్లయితే ఈ సంఘాలలో కూడా ఈ ఆర్గ్యుమెంట్స్ అన్నిటి మధ్య కూడా సమస్యలు సృష్టించబడుతున్నాయి. We have to learn to capitalize on it and see that it is God that created the situation. ఈ రోజున మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుడు సృష్టించినటువంటి పరిస్థితులన్నిటిని కూడా. And like I said during the prayer at the beginning, now more than ever we need Christian counselors inside the church. ఈ రోజున మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ప్రారంభ ప్రార్థన చేసినప్పటి నుంచి ప్రతి విషయంలోనూ కూడా మనకి ఇవి అవసరమై ఉంటున్నాయి. So the conflict should remain inside the parameters of the love of God. ఈ రోజున ప్రతి సమస్యను కూడా దేవుని యొక్క ప్రేమ ద్వారా మనము పరిష్కరించుకోగలగాలి. 1 Corinthians chapter 13 ఈ రోజు మొదటి కొరింథీ పత్రిక verse 8 14వ అధ్యాయము it says that love never fails. ప్రేమ ఎప్పటికీ కూడా ఓడిపోదు, విఫలమవ్వదనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటున్నాం. Just jot down the quick verse because I'm going too fast. Don't look it up in your Bible. I'm going fast. మీ బైబిల్ని ఓపెన్ చేయమాకండి, నేను ఫాస్ట్ గా వెళ్తూ Let me ఉంటాను. explain to you 1 Corinthians chapter 13 what happens there. ఇక్కడ మొదటి కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే That chapter in 1 of Corinthians looks nothing like the rest of the book. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే Paul is taking a break from the rest of the book. ఇక్కడ మనం వేరే పుస్తకాలు అన్నిటికంటే ఇక్కడ వ్యత్యాసాన్ని మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంటున్నాడు. It's like chapter 14 is a continuation of chapter 12. ఇక్కడ 14వ అధ్యాయం యొక్క కంటిన్యూషన్ ని 12వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. Because in chapter 13 he takes a break to teach them and to train them how to solve the conflicts. 13వ అధ్యాయానికి మనం వచ్చేసినట్లయితే అక్కడ వారికి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాలో ఎలా తీర్చుకోవాలనే విషయంలో 13వ అధ్యాయంలో ఎక్కువగా ఆయన వివరించడం మనం చూస్తూ ఉంటున్నాం. Among the people of Corinthians there was a gossip that was happening of who was higher than others. అక్కడ కొరింథీ ప్రజల మధ్య ఎచ్చుగా ఉన్న వారికి తగ్గుగా ఉన్న వారికి మధ్య ఆ సమస్యలన్నీ కూడా మనం అక్కడ కనపడతాయి. They were creating ranks of who is more important than other people. ఎవరైతే ఒకరికంటే ఎక్కువగా ఒకరికంటే తక్కువగా ఉన్నారో వారి ఇరువురి మధ్యలో కూడా విభేదాలను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. So they were saying some people that are able to speak in tongues, they are a higher rank than the people that do not speak tongues. కొంతమంది అన్య భాషలతో మాట్లాడడం మనం చూస్తూ ఉంటున్నాము, కొంతమంది అన్య భాషలతో మాట్లాడలేని వారిని కూడా చూస్తున్నాం. And some people that give prophecy, they have a higher rank than the people that do not give prophecy. ఎక్కువగా ప్రవచించే వారిని చూస్తూ ఉంటున్నాము, తక్కువగా ప్రవచించే వారిని చూస్తున్నాం. That was creating divisions and conflicts in the church of Corinth. వీటి మూలమున కొరింథీ సంఘం అంతటిలోనూ కూడా అనేక సమస్యలు ప్రారంభించబడ్డాయి. So Paul takes advantage of the conflicts to tell them how worthless. సో ఏ విధంగా మీరు సమస్యలను పరిష్కరించాలో వాటి గురించి అపోస్తలుడైన పౌలు గారు సవివరంగా అక్కడ వివరించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. No good in speaking in tongues or no good in prophecy if you do not know how to resolve the issues with love. మీకు సమస్యను పరిష్కరించడం తెలియకుండా అన్య భాషలతో మాట్లాడిన ప్రయోజనం లేదు, ఆ ప్రవచనాలు చెప్పినా ప్రయోజనం లేదు. We understood that, right? Yes. So the story in 1 Corinthians chapter 13 is that the Jewish had come to church and the Gentiles had come to church and they were mixed together. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అన్యులు యూదులు వీళ్ళందరూ కూడా అక్కడ సంఘంలో చేర్చబడిన తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. The Gentiles come with their Gentile mentality because they were pagan in the past. ఎందుకనగా అన్యులు సంఘంలో వచ్చినప్పుడు ఆ అన్య ఆలోచనలతోనే వాళ్ళు సంఘంలో ప్రవేశించబడుతున్నారు. And the Jewish come with their culture or their families or their background, imposing their point of view into the church.
అక్కడ మన సంఘంలో మనం చూస్తున్నది యూదులు కూడా వచ్చినప్పుడు వారికి ఆ యొక్క పరిమితులను బట్టి వారు కూడా అక్కడ వ్యత్యాసాలను వ్యక్తపరుస్తున్నారు. And they were crashing. అక్కడ వారి ఇరువుల మధ్యలో కూడా విభేదాలు ఏర్పరచబడ్డాయి. So we learn an important lesson here. We come to church ourselves. ఇక్కడ మనం ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని సంఘానికి వచ్చేటప్పుడు మనం ఒక విషయం తెలుసుకోవాలి. But we want to resolve problems the way we resolve them at the house. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే సమస్యలను పరిష్కరించుకోవడానికే సంఘానికి మనం ఉండాలి. Your culture and your family are your two biggest enemies because they will have you programmed the wrong way. ఎందుకనగా నీ కుటుంబ పరంగా కావచ్చు, నీ యొక్క కోశం కావచ్చు, వీరు నీకు శత్రులుగా ఉంటున్నారు. ఎందుకనగా నీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. You can only be a citizen of the kingdom of God until you stop thinking like an Indian. ఈ రోజున నీవు దేవుని యొక్క కుమారుడిగా నువ్వు ఆలోచన చేయగలగాలి. When I got married with my wife is from a different culture. ఓకే, అమెరికాలో మనం చూసినట్లయితే అమెరికా వాళ్ళు వారి ఆలోచనలు వారి కూడా వ్యత్యాసంగా ఉంటాయి. It usually takes 6 to 7 years for adaptation to adapt to each other. ఎందుకనగా ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి 6-7 సంవత్సరాలు పట్టింది. It took us 10 years to adapt to each other. ఒకవేళ 10 ఏళ్ళు కూడా పట్టొచ్చు. How many of you married somebody within your culture? ఒకవేళ మీరు ఎంతమంది వివాహం చేసుకున్నారు ఆ విషయం? You married somebody that's Indian? అందరూ ఇండియన్. You married somebody that's Indian? And you had a hard time adapting, right? Yes. ప్రతి ఒక్కరు కూడా వారికి అలవాటు పడిన వాళ్ళు. Can you imagine if you marry somebody from a different race? ఒకవేళ మనం వేరే జాతి వాళ్ళని వేరే దేశస్తుల్ని వివాహం చేసుకుంటే పరిస్థితులు ఎలా ఉంటాయి? In my marriage, things got bad. మా వివాహ జీవితంలో చాలా అది వ్యత్యాసంగా చెడుగా ఉన్నది. Even the police got involved. దేవుని యొక్క సన్నిధి మా మధ్య. Both families got involved. రెండు కుటుంబాలు కూడా ఇన్వాల్వ్ అయినప్పటికీ My wife stopped arguing with me. మా భార్య నాతో ఆర్గ్యుమెంట్ చేయడం ఆపేసింది. I'm over here. I know people look pretty, but I'm over here. Thank you. Okay, so we got married. వివాహం జరిగిన తర్వాత My wife stopped arguing with me. వారి మిసెస్ గారు వారితో వాదించడం అనేది మానేశారు. All she would do after a while is just get on her knees and talk to God. వెంబడి తన మోకాల మీద ఉండి దేవునితో ప్రార్థన చేయడం ప్రారంభించింది. And she would tell God, that thing over there, that ugly thing, that big piece of fat and muscle that you call your servant, she would complain to God about me. సో దేవునికి సార్ గారి గురించి కంప్లైంట్ ఇస్తుంది. And I would look at her like, man, you gossiper, you telling God. నువ్వు దేవునికి నా గురించి కంప్లైంట్ ఇస్తున్నావా అని నేను అనుకుంటున్నాను. Girl, you want to see Jesus? I'll send you to go see Jesus. You want to see Jesus? నువ్వు యేసును చూడాలనుకుంటున్నావా? And God told me, Adrian, until you stop thinking like a Mexican, I can use you. నీవు ఆ యొక్క మెక్సికన్ లాగా ఆలోచన చేయడం, ఆ వైఖరిని నువ్వు మానుకుంటే నేను వాడుకోవడం ప్రారంభిస్తా. My wife is from El Salvador, and he told her, until you stop thinking like a Salvadorian, I can use you. సో మా సార్ గారు మిసెస్ గారు కూడా తను కూడా ఆలోచన చేసిన విధానం, నువ్వు సావిత్రుడిగా అట్లా ఆలోచన చేయడం మానుకున్నట్లయితే నేను నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తాను. My family, my last name is Nahara, and God told me, until you stop thinking like a Nahara, I can use you. నువ్వు గనక ఆలోచన చేయడం మానేసినట్లయితే నేను నిన్ను వాడుకోవడం ప్రారంభిస్తానని దేవుడు మాతో చెప్పారు. Her last name is Flores, and God said, told her, until you stop thinking like a Flores, I can use you. నువ్వు ఫ్లోరిస్ లాగా ఆ విధంగా ఆలోచన చేయడం నువ్వు మానుకున్నట్లయితే నేను నిన్ను వాడుకుంటాను. We forgot the families, we forgot the cultures, and we were able to join and take over the nations. మనము మన యొక్క కుటుంబాలను, మన యొక్క వ్యక్తిగత జీవితాలు అన్నిటిని కూడా పక్కన పెట్టి క్రీస్తు కొరకు మనమందరం కూడా ఏక మనసుతో పనిచేయాలి. That's what was happening in 1 Corinthians chapter 13. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో జరిగిన సంఘటన అదే. You come to the church, మీరందరూ సంఘానికి రావాలి, but you don't leave your culture behind. ఎందుకనగా మీ వెనకాల మీ ముందు కానీ విభిన్నమైన ఆలోచనలు మీ మనసులో ఉండకూడదు. When Genesis says that man joined woman, ఆది కాండంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆదాము వలన దేవుడు ఏకపరిచినప్పుడు, and he shall leave his father and his mother and join his wife. నీ తల్లిని నీ తండ్రిని విడిచిపెట్టి నీ భార్యను హత్తుకొనమని రాయబడింది. The key word here is leave. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వదిలిపెట్టుట. You leave all habits behind. నీ వెనకాల ఉన్నటువంటి, నీ ముందర ఉన్నటువంటి ప్రతిదీ కూడా విడిచిపెట్టాలి. Abandon all attitudes behind. నీ వెనకాల ఉన్న ప్రతిదీ కూడా నువ్వు త్యాగం చేయగలగాలి. So that God brings the conflicts to even to your marriage. నీ జీవితంలో నీ వివాహ వ్యవస్థలో దేవుడు కూడా అనేక
సమయాల్లో కూడా సమస్యలను సృష్టిస్తాడు. Because it's an opportunity to change. ఎందుకనగా దేవుడు నీకు అవకాశాలు సృష్టించడానికి మాత్రమే దేవుడు నీకు సమస్యని అందిస్తాడు. 1 Corinthians chapter 13, Paul is taking advantage of the conflict to teach them how to resolve it. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే అక్కడ ఉన్న ప్రజలకి వారి మధ్యలో సమస్య ఏర్పడినప్పుడు, యూదులకు అన్యులకు మధ్య సమస్య ఏర్పడినప్పుడు అపొస్తలుడైన పౌలు గారు వారు ఏ విధంగా సమస్యను పరిష్కరించాలో వారికి బోధిస్తూ ఉన్నాడు. Did I say all that? I talk 1 minute, he talked like 10. So Paul gives positive traits and he gives negative traits. యేసు అపొస్తలుడైన పౌలు గారు ఇక్కడ పాజిటివ్ ట్రైనింగ్ ఇస్తున్నాడు, నెగటివ్ గా కూడా ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. Positive traits, he mentions them in that chapter, and he also mentions the negative traits. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే పాజిటివ్ గాను నెగటివ్ గా రెండు విషయాల్లో కూడా ఇస్తున్నాడు. The positives, you are to be patient. పౌలు అంటున్నాడు మీరు ఓపిక కలిగి ఉండాలని. You are to be kind to each other. మీరందరూ కూడా దయ కలిగి ఉండాలని. You are to protect each other. మీరు ఒకరిని ఒకరు ప్రేమించి రక్షించాలని. You are to trust each other. ఒకరి మీద ఒకరు నమ్మకం కలిగి ఉండాలని. You are to wait upon them. మీరు వాటి నిమిత్తమై ఎదురు చూడాలని. Like for example, when you wait upon the Lord, మీరు ఎప్పుడైతే యేసు ప్రభు కొరకు లేకపోతే దేవుని కొరకు ఎదురు when చూసినట్లయితే, you're waiting and trusting in Him, మీరు ఎదురు చూస్తూ ఆయన మీద విశ్వాసం ఉంచుతూ ఉన్నట్లయితే, the same with your brethren in church, you are to wait on them. సంఘంలో కూడా మీరు సహోదరుల పట్ల కూడా ఆ విధంగానే ఓపిక కలిగి ఉండాలి. You are to persevere on them. That means persevere means not give up on them. మీరు వాటి మీద వదిలేయకూడదు, కానీ ఓపికతో నిదానంగా ఓపిక పట్టి ఉండాలి. They might be spiritual children or babies in a certain area where they have not matured. అక్కడ మన కుమారులైనా ఆత్మీయ కుమారులైనా అది వారు ఎవరైనప్పటికీ కూడా, And they will mess up many times. చాలా సందర్భాల్లో మనం వదిలేస్తూ ఉంటుంటాం. Mess up big. సమస్యలు Yeah, సమస్యలు. Yeah. అనేక సందర్భాల్లో కూడా కాన్ఫ్లిక్ట్స్ అంటే సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. And then he also mentions the negative traits, like you are not to envy others. అయితే మీరు ఒకరినొకరు శత్రుత్వం కలిగి ఉండకూడదని ఆ విషయాల్లో కూడా ఆయన చెబుతూ ఉంటున్నాడు. You are not to be prideful. మీరు గర్వంగా ఉండకూడదని కూడా చెప్తున్నాడు. You are not to dishonor them. మీరు వారిని అగౌరవపరచకూడదని చెప్తున్నాడు. You should not get mad easily. మీరు అంత ఈజీగా వివాహం కూడా చేసుకోకూడదని చెప్తున్నాడు. You should. Whatever. Angry. Sorry. You are not to maintain a registry of the other person's mistakes. సో ఎదుటి వారి యొక్క తప్పులను కూడా ఎత్తి ఇష్యూ చేయకూడదు. Okay, it's like marriage. In marriage, if you maintain like you don't say anything, but you save it for later, and you maintain a registry, and after a while, those little bitty things create a big bomb. సో చిన్న చిన్న విషయాలని పెద్దగా చేయకుండా, చిన్న చిన్న విషయాలన్నిటిని కూడా గతంలో జరిగిన విషయాలన్నిటిని కూడా పోగు చేయకుండా పెద్దగా చేయకుండా వాటిని మనము పరిష్కరించుకోవాలి. And you should never lie to the people that you have in your church. సో మీ సంఘంలో అది ఏ విషయాలైనా కానీ వారి మధ్య అటువంటివి జరగకూడదు. So Paul is trying to tell them problems are inedible. They will always happen. సో సమస్యలు అక్కడ ఉన్నట్లయితే ఆ ప్రేమ ద్వారా ఆ సమస్యలన్నిటిని కూడా మనం Because పరిష్కరించుకోవాలి. it is God that brought the conflict so that He can have several end results. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే దేవుడు కనుక ఆ యొక్క సమస్యలు కనుక దేవుడి దగ్గరికి తీసుకుని రాగలిగినట్లయితే ఆ సమస్యలన్నిటికీ కూడా దేవుడు పరిష్కారాన్ని అందిస్తాడు. The two families in the church that are in conflict, He has lessons for both of the families. సంఘంలో కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఏ విషయంలోనైనప్పటికీ సరే. One of them that they are prideful and God was trying to break down their pride. అయితే మనం దేవుడి దగ్గర ఆ విషయంలో ఆ విధమైనటువంటి గర్వంతో మనం ఉండట్లయితే ఆ విషయంలో కూడా మనం తీసేసుకోవాలి. The other one that they don't know how to manage situations, and God is trying to teach them how to manage the situations. మనం ఏ విధంగా పరిస్థితులను చక్కదిద్దుకోవాలో తెలియనప్పుడు ఆ విషయాల్లో ప్రభువు మనకు బోధిస్తాడు. God is bringing lessons to their children, so that they don't end up as enemies, and so that they know that mama and papa or their parents make mistakes. సో చిన్నపిల్లలు కానీ మన చుట్టుపక్కల ఎవరైనా సమస్యలు సృష్టించినప్పుడు లేకపోతే వారు ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా వారికి పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. And most of all, God is trying to bring a lesson to the pastor, to you, telling you, hey, you need to train yourself. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే బోధకుడు మీకు ఆ విషయంలో బోధిస్తూ ఉంటున్నప్పుడు మనముగా తర్ఫీదు పొందవలసిన వారమై ఉంటున్నాం. I'm over here. Thank you. You set up the climate
or you set up the temperature in the conflict. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను మీరు సమస్యగా మార్చుకోకూడదు. We only react to what people express to us. సో మనము కేవలము మన యొక్క ప్రజలకి ఆ ఎక్స్ప్రెస్ మాత్రమే చేయగలగాలి, భావికరణ చేయగలగాలి. So the other person is only reacting to the way that you expressed yourself. సో నీవు వ్యక్తపరచుకోగలగాలి ఇతరులకి. So in all reality, it is you that fixes the temperature because the other person is just reacting. సో మన యొక్క నిజ జీవితంలో ఎదుటి వ్యక్తి ఏ విధంగా రియాక్ట్ అయినప్పటికీ కూడా మన యొక్క వాతావరణాన్ని మాత్రము మనము ఆ యొక్క సమాధానకరంగా ఉంచుకోవాలి. And Jesus trains them, the Apostle Paul trains them on the attitudes they are to have in the conflict. అయితే సమస్యలలో వారు ఏ విధంగా ఉండాలో అపోస్తలుడైన పౌలు గారు వారికి తర్ఫీదిస్తున్నాడు. Attitudes that you have that prevent the conflict. సో ఇక్కడ ఈ యొక్క దృక్పథం అనేది ఏం చేస్తుందంటే ఇక సమస్యలన్నిటిలో నుంచి కూడా వారికి విడుదలనిస్తుంది. I'm going to read off the list to you. సో నేను మీకు ఈ లిస్ట్ ని మీకు చదివి వినిపిస్తాను. You are to accept each other. సో మీరు ఒకరినొకరు ఖచ్చితంగా అంగీకరించవలసిన వారు ఉంటున్నారు. You accept each other even though we all have ugly mistakes that come up all the time. ఇరువురి మధ్యలో గత జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఇరువురు కూడా అంగీకరించవలసిందే. We have to put up with each other, meaning we have to tolerate each other. సో మనము ఒకరినొకరు భరించవలసిన వారమై ఉంటున్నాం. And he takes it a step further. We have to be dedicated to each other. సో మనం ఒకరినొకరు సమర్పించుకున్న వారమై ఉండాలి. We have to forgive each other. ఒకరినొకరు క్షమాభిక్ష పెట్టే వారమై ఉండాలి. We have to honor each other. ఒకరినొకరు గౌరవించే వారమై ఉండాలి. We have to be kind to each other. ఒకరినొకరు పట్ల దయగలిగిన వారమై ఉండాలి. We have to love each other. ఒకరినొకరు ప్రేమించే వారమై ఉండాలి. The most complicated to follow, we have to submit to each other. ఎందుకంటే అన్నిటికంటే కష్టం ఏంటంటే ఒకరినొకరు తగ్గించుకోవడం, వారికి సబ్మిట్ అవ్వడం అనేది, వారి ఆధీనంలో ఉండడం అనేది చాలా కష్టతరమైనది. Because when you submit to the other person, you receive their authority comes from God to you. నువ్వు ఎప్పుడైతే ఒకరి ఆధీనంలో ఉంటావో వారి అథారిటీని నువ్వు పొందుకుంటావో వారు దేవుని నుంచి పొందుకున్న వారై ఉంటారు. You only receive the authority of whose authority you're willing to submit to. నువ్వు ఎవరికైతే సమర్పించుకున్నావో, ఎవరి ఆధీనంలో అయితే ఉన్నావో వారు నీ మీద అధికారిగా ఉంటారు. That's why Jesus has like over 27 scriptures where he submitted to the Father. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయన తన తండ్రికి సంపూర్ణంగా ఆధీనమైపోయాడు. Because Jesus was paving the way. He was showing us how he received this authority. He receives this authority by first submitting to the Father. యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనకి చాలా మాదిరిగా చూపించాడు. ఎందుకనగా ఎలా మాదిరి చూపించాలంటే తన తండ్రికి ఏ విధంగా యేసుక్రీస్తు లోబడ్డాడో ఆ విధముగా మనము కూడా ఉండాలని యేసుక్రీస్తు మాదిరి చూపాడు. He says, I go to the Father. నేను దేవుణ్ణి అడుగుతున్నానని ఆయన చెప్తున్నాడు. And every judgment that I make, that judgment is righteous. ఆయన నీతిమంతుల కొరకు న్యాయం తీర్చబోతున్నాడని చెప్తున్నాడు. Because I go to the Father. నేను తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత because the Father is greater than I am. ఎందుకనగా నాకంటే నా తండ్రి గొప్పవాడని చెప్తున్నాడు. And like that 27 scriptures says Jesus is showing us how he received this authority. ఈ 27 స్క్రిప్చర్స్ లో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే తన తండ్రి ఆధీనంలో యేసు ప్రభు ఎలా ఉన్నాడో మనకు చూపిస్తున్నాడు. And then Paul in Corinthians chapter 13 he also explains to them the words that they are to use to each other. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే కొరింథీ పత్రిక మొదటి పత్రిక మనం చూసినట్లయితే ఒకరి ఆధీనంలో ఒకరు ఎలా ఉండాలో అపొస్తలుడైన పౌలు గారు చాలా చక్కగా వివరిస్తున్నారు. You are to edify each other. You are to construct each other. మీరు ఒకరినొకరు ఎడిఫై చేసే విధంగా ఉండాలని, ఒకరినొకరు గౌరవించే ఆధీనంలో ఉండాలని చెప్తున్నారు. It's very important to construct each other with words. మీరు వాక్యంలో ఒకరినొకరు కట్టుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. I believe in you. నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. I believe in you. నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. I believe in you. నేను మిమ్మల్ని విశ్వసిస్తున్నాను. I have made thousands of pastors cry with those words. అనేకమైన కొన్ని వేల మంది సేవకులతో కూడా ఈ మాట చెప్పి ఉంటున్నాను. They tell me not even my mother and my father. ఎంతో మంది సేవకులు కూడా నిట్టూర్పు విడిచినట్లుగా మనం చూస్తున్నాం. They told me not even my mother and my father tell me that they believed in me. సో మా తల్లిదండ్రులు కూడా ఆ విషయం చెప్పలేకపోయారు. And here you come telling me that you believe in me, I'll run with it. I'll take it. Yes, I'll accept it.
సో మా తల్లిదండ్రులు కూడా ఆ విషయాలు చెప్పలేదు, కానీ ఎంతో మంది సేవకులు కూడా నాతో So it is your responsibility to edify, to construct other people through your positive message all the time. సో అనేకులతో కూడా అనేక సమయాల్లో కూడా సకారాత్మక సో ఆ యొక్క పాజిటివ్ గా తీసుకుని వెళ్ళమంటే చాలా ప్రాముఖ్యమైనది. You are to comfort each other. మీరు ఒకరినొకరు ఆదరించే వారై ఉండాలి. And the way you comfort each other is by having fellowship with other pastors. మీరు ఒకరినొకరు ఆదరించి ఎప్పుడైతే ఒకరినొకరు సహవాసం కలిగి ఉంటారో the way you No, yours is fine. Yours is fine. I need you to have yours because I need the Telugu yeah, okay, great. The way you comfort each other is by fellowship with other pastors, because you then can tell them, this is where I hurt. This is what makes me laugh. This is what makes me cry. మీరు ఎప్పుడైతే సేవకులుగా గాని మీ సహవాసంలో కలిగి ఉంటారో మీరు ఆదరించబడతారు. మీరు ఏ విషయంలో సంతోషంగా ఉన్నారో, ఏ సమస్యలతో బాధపడుతున్నారో ఒకరినొకరు పంచుకున్నప్పుడు ఆదరించబడతారు. So when you're not ministering in your church, I want you to look for another pastor, have coffee with him or tea with him, and I want you to share each other's hurts, share each other's happiness, share each other's feelings completely. సంఘంలో ఒకవేళ మీరు పరిచయం చేస్తున్నట్లయితే మరొక తోటి దైవ సేవకుడితో ఒక కాఫీ గాని ఒక టీ గాని లంచ్ గాని బయటికి వెళ్ళి అలా ఒకరినొకరు ప్రోత్సహించుకొని బలపరచుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. You are to confess your faults to the other person. సో మీరు ఒకరి దగ్గర ఖచ్చితంగా మీరు ఏదైనా తప్పులు చేసినట్లయితే వాటిని క్షమాపణ కోరే విధంగా కూడా మీరు ఉండాలి. You are to cheer them when they need cheering. సో మీరు ఎప్పుడైతే వారు జయించి ఉంటున్నారో వాటిని కూడా మీరు తీసుకోగలిగిన వ్యక్తులై ఉండాలి. You are to be honest with each other. మీరు ఒకరి పట్ల ఒకరు ఖచ్చితంగా నమ్మకం కలిగి ఉండాలి. And you two are to pray for them. ప్రతి ఒక్కరి కొరకు కూడా ఇతరుల కొరకు మీరు ప్రార్థించే వారిగా ఉండాలి. Those are words that he tells them will prevent conflicts in your ministry. ఈ విషయాలన్నీ కూడా మనం పంచుకున్నప్పుడు పరిచర్యలో ఏర్పరచబడుతున్నటువంటి సమస్యలన్నిటికీ కూడా ఒక గొప్ప పరిష్కారాన్ని మనం చూడగలుగుతాం. And then Paul also tells them a few actions that they should do that will prevent conflict. ఆ సమస్యలన్నిటిలో నుంచి కూడా వారు బయటపడడానికి అపొస్తలుడైన పౌలు గారు కొన్ని నియమాలు వారికి ఏర్పాటు చేశాడు. One of them is you are to carry the load of the other person. మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఒకరి పట్ల మీరు ప్రేమ కలిగి ఉండాలని చెప్తున్నారు. I am tired and fed up of big apostles and big prophets that have somebody carry their Bible. Say it. I'm not embarrassed to say it. సో అనేకులు కూడా ఆ బైబిల్స్ ను మోసుకుంటూ వెళ్తున్నారు ఆత్మీయులుగా, ఇవన్నీ కూడా అక్కర్లేదని చెప్తున్నారు. God made me a servant and I serve the people that God delegated in my hands. నేను దేవుడు నన్ను సేవకుడిగా అభిషేకించినప్పుడు నేను ప్రజలకు సేవ చేసే వ్యక్తిగా ఉండాలి. It is not me putting a load over other people just because I think I might be important. సో నాకు నేనుగా ఎంతో గొప్ప వ్యక్తిని అని చెప్పుకోవడానికి లేదు, కానీ నేను సేవ చేసే వ్యక్తినై ఉన్నాను. You are to care for each other. నువ్వు ఒకరి పట్ల ఒకరి జాగ్రత్త వహించే వారై ఉండాలి. Let me give you the definition, the biblical definition of what care is about. సో కేరింగ్ గురించి ఒక బిబ్లికల్ డెఫినిషన్ ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. In 1 Corinthians 12:25, when it says that you are to care for each other, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 25వ వచనం మనం చూసినట్లయితే మీరు ఒకరి బాగోగులు ఎలా చూసుకోవాలో మనకి ఇక్కడ రాయబడింది. Write down what care is. Care is supervision of the faith of the other person. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎదుటి వ్యక్తి పట్ల మనం విశ్వాసము కలిగి ఉండడము. How do you supervise their faith? సో వారికి విశ్వాసాన్ని నువ్వు అంగీకరించే వ్యక్తిగా ఉన్నావా? A person comes to you and they're sitting in your table and they're telling you their problems. అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట, and you tell them things like, you know what? It is the Lord that brought that situation to you because He wants you to change something in your life. నీ దగ్గరికి ఒక సమస్య తీసుకుని వచ్చినప్పుడు ఆ సమస్యను నువ్వు పరిష్కరించే వ్యక్తిగా ఉండాలి. It is God that originated that situation because He wants to teach you a new attribute of Him. ఖచ్చితంగా ఆ సమస్య నీ దగ్గరికి తేబడినప్పుడు దేవుడు ఆ సమస్యను పరిష్కరించగలిగినటువంటి సామర్థ్యమును ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. There is something in your life that needs to be modified, but you're not doing it the easy way, so God brought a hit so that you can change. ఈ సమస్యలో నీ ద్వారా నీకుగా పరిష్కరించలేవు, కానీ దేవుడి దగ్గరికి వాటిని తీసుకుని వచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప మార్పుని ఇవ్వబోతున్నాడు. And the other person is going to tell you, I didn't even think of that. I didn't think of it. చాలా మంది అంటారు నేను ఇంతగా ఆలోచించి ఇంత అనుకోలేదని. What are you doing? You are having supervision of their faith.
కేవలం విశ్వాసం గురించి ఆయన చూసుకుంటారు. అయితే ఇక్కడ మన జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఎదుటి వ్యక్తుల యొక్క వేరే సంఘం యొక్క విశ్వాసం గురించి ఆయన బాధ్యత తీసుకుంటున్నాడు. You have a supervision of their faith because through the situation their faith is growing. వారి విశ్వాసం మీద మీరు బాధ్యత కలిగి ప్రవర్తించినప్పుడు వారి విశ్వాసం ఇంకా కూడా అధికమైపోతుంది. So another action that we are to have is we are to constantly have fellowship with other Christians. మనము ఇతరులతో కూడా సహవాసం చేసేవారిగా ఉండాలి. Fellowship comes from the word koinonia. ఇక్కడ ఇక సహవాసము అనే మాట కొయినోనియా అనే పదం నుంచి వచ్చింది. I know you've heard of it. It's a Greek word. ఈ గ్రీక్ వర్డ్ మీరందరూ కూడా విన్నారని అనుకుంటున్నాను. But we have misinterpreted by thinking koinonia is just a bunch of eating. A lot of eating. And ఆ సహవాసంలో తినడం మాత్రమే మనకి అనుకుంటున్నాం. koinonia is not just gathered to eat. సో సహవాసం అనేది కేవలం తిండి కోసం కాదు కానీ Koinonia is to come here, both of you again. Both of you come again. ఇద్దరు కూడా రండి. Koinonia is mutual support to stand up. సహవాసం అన్నది ఒకరినొకరు బలపరుచుకొని నిలబెట్టుకోవడానికి మాత్రమే. Once again on your backs. Once again on your backs. మీరు ఇరువురు కూడా తిరగండి. But now I want you to move your feet up to a little bit to the front, not your back, and I want you to support yourself on them. I want you to move your feet up to the front. ముందుకు And I want you to support yourself on them. Okay. Go. I'm gonna no, move forward, man. Move forward. The other one too. He can handle you, man. Go. He can handle you. Okay. I'm gonna let go. Wait. Support each other. You go like this. You go like this. Support each other. మీరు ఇటు వెళ్ళినా ఇద్దరు కూడా ఈ విధంగా సహకరించుకునే వారే ఉంటారు. బ్యాలెన్స్. Yeah. I'm gonna let go. Really? That's koinonia. ఇది సహవాసం అంటే. Koinonia is supporting each other. That's what biblical meaning. సహవాసం అనగా ఒకరి భారమును మరొకరు భరించడం. All right, let's give a kind of applause to these guys over here. ఇద్దరికి చప్పట్లు కొట్టండి. To sustain each other so we can stand. సో మనము ఇతరుల కొరకు మనము నిలబడే వ్యక్తులుగా ఉండాలి. My students love the fellowship with me. నా విద్యార్థులు నాతో సహవాసం చేయడం చాలా ఇష్టపడతారు. They love it so much they're always in my house eating my food. సో నాతో పాటు భోజనం చేయడానికి నాతో సహవాసం చేయడానికి చాలా ఇష్టపడతారు. I used to live in the city but I moved out of the city. సో నేను సిటీలో ఉన్నప్పటికీ అవుట్ ఆఫ్ సిటీలో ఉన్నప్పటికీ I moved 45 minutes away out of the country. 45 నిమిషాల దూర ప్రయాణంలో ఉన్నప్పటికీ కూడా And they're still over there eating my food. ఎందుకని వాళ్ళు ఇంకా నా భోజనాన్ని తింటూనే ఉంటారు. But I give them that type of confidence. నేను ఆ విధమైనటువంటి భరోసాని వారికి They ఇవ్వగలిగాను. open up my refrigerator. You brought meat from Mexico and they start cooking it. సో నా ఫ్రిడ్జ్ కూడా వాళ్ళు తీసేసుకొని వారికే వాళ్ళు తీసుకొని చేసుకుంటూ You ఉంటారు. brought tea from India and they start boiling it. సో వాళ్ళు ఇండియా నుంచి ఏం తీసుకొచ్చినప్పటికీ కూడా వారికి వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. But the whole time that they are there, in my mind, I'm thinking, I need to give them a word because they came for a special word. సో ప్రతి సమయంలో కూడా నేను అనుకుంటాను వారికి ఖచ్చితంగా నేను వాక్కును అందించాలి. So we sit down to eat and I empower them. ఎందుకనగా వారు మేము భోజనం చేయడానికి కూడా కూర్చున్నప్పుడు వారిని నేను శక్తితో నింపడానికి వాక్యంతో ప్రయత్నం చేస్తాను. I empower them and they leave my house excited into their next challenge in life. సో వారికి నేను అనేక విషయాలు కూడా నేను వారికి బోధించడానికి ఇష్టపడతాను. Hospitality, you are to have hospitality to other people. సో ఇతరులకు కూడా మీరు ఆతిథ్యం ఇచ్చే వారిగా ఉండాలి. Hospitality comes from the word xenia, Greek. సో ఈ హాస్పిటాలియా అనేది జేనియా గ్రీక్ పదం నుంచి వచ్చింది. Xenia, Xenia. Xenia. And hospitality means to be a friend to the stranger. సో నూతనమైన వ్యక్తులకు కూడా మనము స్నేహభావం చూపగలగాలి. It's easy to be a friend to the people that are already your friends. సో మన స్నేహితులకు మనం ఆతిథ్యం ఇవ్వడం లేకపోతే వారిని చూసుకోవడం అనేది మనకి కొత్త ఏమి కాదు, లేకపోతే అది మామూలుగా ఉంటుంది. But to be a friend to the stranger is complicated. అది అదే ప్రేమ లేకపోతే మనం అదే సహవాసాన్ని కొత్త వ్యక్తికి ఇవ్వాలంటే అది ఎంతో సమస్యగా మనకు ఏర్పరచబడుతుంది. Christianity went from just a group of people after Jesus died. యేసుక్రీస్తు ప్రభువు వారు చనిపోయిన తరువాత ఆ క్రైస్తవ సమాజం అనేది కొంతమంది గుంపుతో బయటికి వచ్చింది. To 3,000 in the first 3 years. మొదటి 3 సంవత్సరాలలో 3,000 మంది. To 30,000 after the first 10 years. మొదటి 10 సంవత్సరాలలో 30,000 గా. To 3 million in the first 10 years. ఫస్ట్ 10 ఇయర్స్ లో 3 మిలియన్స్ గా. And in 100 years, it was 30% of the entire
Roman Empire. 100 సంవత్సరాలలో మొత్తం రోమన్ ఎంపైర్ అంతట్లో కూడా 30% గా క్రైస్తవ సమాజం విస్తరించింది. They did not do it through church services because Marcus Aurelius, the emperor, had set up a law that they could not gather. సో మనకి ఈ విధంగా సహవాసాలు ఉన్నట్లు సంఘాలలో వారికి కూడుకునే అవకాశం లేదు. They did it by sitting in somebody's table, having a coffee, having fellowship with somebody, and that's how they made the church grow. వారు ఒక స్ట్రేంజర్స్ కావచ్చు, వారి సన్నిహితులతో కాబట్టి కావచ్చు, వారు ఒక కాఫీ కానీ లంచ్ కానీ కూర్చున్నప్పుడు క్రీస్తు సువార్తను వారితో పంచుకోవడం ప్రారంభించారు. So pastor, I'm going to give you instructions. Pastor, I'm going to give you instructions. సేవకులారా మీకు కొన్ని నేను నియమాలు ఇవ్వాలని ఇష్టపడుతున్నాను. I want you to rotate each month around the family, the church members that you have. సో మీరు ప్రతి నెలలో కూడా కొన్ని కుటుంబాలని కానీ వాటిని కానీ దర్శించండి. This family on Tuesday, you sit down in their house, you visit them. You're not going there to eat their food. You take stuff, okay? ఓకే, మీరు ఒక వారంలో ఒక కుటుంబానికి వెళ్ళండి, వారి భోజనం తినడానికి కాదు కానీ మనం భోజనం తీసుకుని వెళ్ళినా సరే వారికి వెళ్ళి సువార్త చెప్పాలి. A few days later, another family, you do the same thing in their house. సో మరికొద్ది రోజులకి ఇంకొక కుటుంబానికి అలాగే వెళ్ళండి. A few days later, another family in their house, until you go around the month and you would have visited all the families in your congregation. ఈ రోజున ఈ సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలన్నిటిని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుటుంబాలని నువ్వు దర్శించగలగాలి. And then the next month you do the exact same thing. You start with the first family and you rotate them and you visit them. Short 40-minute visits. Don't stay there 3 hours because they don't want you again. So if you're there for 3 hours. నెల కూడా మొదటిగా ఏ కుటుంబంతో ప్రారంభించబడ్డారో ప్రతి నెల కూడా ఆ విధంగానే ప్రారంభించండి. ఎక్కువ సమయాన్ని మీరు గడపమాకండి, కేవలం ఒక 40 నిమిషాలు అర్ధగంట మాత్రమే గడపండి. They will say, I love my pastor because my pastor visits me. అంటారు, మేము మా సేవకుడిని ప్రేమిస్తూ ఉంటున్నాము ఎందుకనగా మా సేవకుడు మా కుటుంబాలను దర్శిస్తూ ఉన్నాడని. And before you leave, you do such a powerful prayer that everybody cries and you make the house tremble. ఆ కుటుంబాన్ని అడిచిపెట్టి బయటకు వచ్చే లోపు ఆ కుటుంబంలో ఒక గొప్ప శక్తిని మీరు విడుదల చేయగలగాలి. You pray over their table, their refrigerator, pray over their health, pray over their hands, their feet. You pray over their cows, you pray over their dog, their cat, you pray over the pets, you pray over everything you see in there. వారి కుటుంబంలో ఉన్నటువంటి సమస్తము కొరకు కూడా మీరు ప్రార్థన చేసి రావాలి. Got it? అర్థమవుతుందా? After you master that art of visitation, ఈ దర్శనం కుటుంబాలను దర్శించడం ఇదంతా కూడా అయిపోయిన తర్వాత then you start adding people that are not your church members. సో అప్పుడు నీ సంఘము కాని వారిని కూడా నీ సంఘ సభ్యులుగా నువ్వు చేర్చుకోవచ్చు. Xenia, to be a friend to the stranger. సహవాసం, కొత్త వ్యక్తులతో సహవాసం. You will prevent a lot of conflicts because you are there. సో మీరు అక్కడ ఉన్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలకు పరిష్కారాన్ని చూపించగలిగిన వారు అవుతారు. And in private they can share with you the issues that they have. మీరు అక్కడికి వెళ్ళినప్పుడు వారు అనేకమైన సమస్యలు సేవకుడి దగ్గర తీసుకొని వచ్చినప్పుడు సేవకుడు వాటన్నిటి నిమిత్తమై ప్రార్థించి పరిష్కరిస్తాడు. The number one reason why people cause conflict in a church ఎందుకంటే మొట్టమొదటిగా సంఘంలో ఎదురవుతున్నటువంటి సమస్యలకు కారణాలు is because their expectations that they have of the church are not being met. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగినట్లయితే వారి యొక్క అవసరాలు తీర్చబడకపోవడం. So they cause conflicts because they feel that their needs are not being met. సో అనేకమైనటువంటి సమస్యలకు కారణం ఏంటంటే వారి సమస్యలు తీర్చబడకపోవడం. You can only catch that if you are there. నీవు అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా వాటిని గ్రహించగలగాలి. It's like the owner of any manufacturing plant. The owner rolls up his sleeves and he goes into the manufacturing with employees. సో ఎప్పుడైతే ఒక ఫ్యాక్టరీలో ఉన్నటువంటి ఓనర్ అక్కడ ఉన్నటువంటి ఏదైనా కానీ ఎంప్లాయీస్ సమస్య వచ్చినప్పుడు ఏం చేస్తాడు? Because అందరితో పాటు ఆయన కూడా చేయగలుగుతాడు. Because if there's a problem with the product, he is there first hand. సో ఆ ప్రోడక్ట్ విషయంలో ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు మొట్టమొదటిగా ఆ యొక్క యజమాని అక్కడ ముందుగా ఉంటాడు. And that's the same thing in your ministry. సో సేవ పరిచర్యలో కూడా అదే విధంగా సమస్యలు వచ్చినప్పుడు సేవకుడు ముందుగా పరిష్కరించడానికి ఉండాలి. Anything strange shows up, you catch it immediately. సో ఎప్పుడైతే సమస్యలు సృష్టించబడతాయో వాటన్నిటిని ముందుగా గ్రహించేవారే ఉండాలి. Amen. ఆమేన్. Amen. ఆమేన్. Alrighty. We accept each other and we love each other. మనం ఇతరులను అంగీకరించాలి, ఇతరులను ప్రేమించగలగాలి. In the midst that we are fallen and sinful Christians.
అయితే ఆ పాపము జీవితంలో పడిపోయినటువంటి క్రైస్తవుల మధ్య కూడా our ugliness will come out very often. దేవునికి ఇష్టము కానిది బయటికి వస్తుంది. Galatians chapter 5 talks about that. సో గలతీ పత్రికలో మనం చూసినట్లయితే 5వ అధ్యాయంలో ఈ విషయాన్ని మనం చూడగలుగుతూ ఉంటున్నాం. And it says that we are to be free in liberty. ఇక్కడ అంటున్నాడు మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితే అనే విషయాన్ని మనం గలతీ పత్రికలో చూడగలుగుతున్నాం. It sounds hard to understand. What do you mean free in liberty? ఇక్కడ మనము ఈ విషయాన్ని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంటుంది. What Galatians is trying to say is, if you cannot accept your brother in the midst that he's sinful, then you are not saved. You are not living in liberty. సో నీ సహోదరుడు పాపంలో ఉన్నాడని నువ్వు అతన్ని అంగీకరించకపోయినట్లయితే నీ కూడా అక్కడ స్వతంత్రము లేదని మనం చూస్తుంటున్నాం. You are still slaved to sin because you cannot accept the sinfulness of your brother. నీ యొక్క పాపం చేస్తున్న సహోదరుని అంగీకరించుకున్నట్లయితే నీవు కూడా పాపమునకు బానిసగా ఉన్నావని ఇక్కడ చెప్తున్నాను. The next one. రెండవదిగా We accept each other and we love each other in understanding that we have a common enemy, the devil. ఈ రోజు మనం అర్థం చేసుకోవాలి మనందరికీ కూడా ఒకే ఒక శత్రువు సాతానుడు. And the devil's going to come and try to divide us. He will constantly try to do that. The enemy does that. సాతానుడు చేసే ప్రయత్నం ఏంటంటే అనేక సందర్భాల్లో కూడా తరచుగా మనల్ని విభాగించాలని ప్రయత్నం చేస్తాడు. Let me give you an example. He does that all the time in our marriages. సో పెళ్లిలలో కూడా వివాహ సమయాల్లో కూడా అనేక సందర్భాలు ఇటువంటి All arguments start with a little bitty Mickey Mouse thing. అనేకమైన విభేదాలు చిన్న చిన్న వాటితోనే ప్రారంభించబడతాయి. And then after a while it escalates and you bring in the mother-in-law into it. సో ఆ చిన్న చిన్న సమస్యలకి అందరిని కూడా మనం ఏం చేస్తాం? అత్తమామల్ని and your ugly sisters and your hairy children, and I mean it starts getting ugly. ఆ చిన్న చిన్న సమస్యలనే కుటుంబ వంశపారంపర్యం మొత్తం తీసుకొని వచ్చేస్తాం. At the beginning of the discussion you could have said, wait a minute. What is the devil trying to do here? సో ప్రారంభంలోనే ఆ సమస్య ఏదో ప్రారంభించబడుతుంది వెంబడే మనం కొంచెం ఆగి సాతానుడు ఏం చేయాలనుకుంటాడో దాన్ని పసిగట్టాలి. The devil is an expert at frustrating you in the natural things, the little things, so you lose the spiritual battle. సో శరీర విషయాల్లో కనుక మనం తప్పిపోయినట్లయితే చిన్న చిన్న విషయాల్లో మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కోల్పోయిన వారం అవుతాం. So we accept each other in the midst that our enemy, that we have a constant enemy and that he will always be there. Get used to it. He's going to be there. సో మనం ఇతరులను ఒకరినొకరును ప్రేమించుకునే వారమై ఉండాలి. ఎందుకనగా అక్కడ శత్రువు కూడా ఉంటాడు. We accept each other and we love each other in the midst that we are completely different. సో మనం ఎప్పుడైతే ఇతరులను అంగీకరించినప్పుడు ఇతరుల మనస్సులతో ఏకాభిప్రాయం కలిగి ఉన్నప్పుడు అక్కడంతా కూడా ఒక వ్యత్యాసమైనటువంటి వాతావరణాన్ని we come into church and we all react differently. We all act differently to different situations because we come from different backgrounds. మనం ఒక సంఘానికి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నమైనటువంటి ఆలోచనలతో కలిగి ఉంటారు. ఎందుకనగా ఒక్కొక్కరు ఒక్కొక్క విభిన్నమైనటువంటి ప్రాంతాల నుంచి ప్రతిచర్య విభిన్నమైనటువంటి వ్యత్యాసాల నుంచి వచ్చిన వారై ఉంటారు కాబట్టి I say these 3 points so that we can agree on something. సో నేను మీకు 3 విషయాలు చెప్పాలని ఇష్టపడుతున్నాను. That as humans we cannot solve anything. సో మానవులముగా మనం ఏదాన్ని కూడా పరిష్కరించలేము. That we need to do what Jesus did. సో మనం యేసు ప్రభు ఏదైతే చేశాడో అది మనం చేసేవారమై ఉండాలి. Jesus accepted responsibility. యేసుక్రీస్తు ప్రభువారు తన యొక్క బాధ్యతను అంగీకరించాడు. He took the blame and he didn't have any fault. సో తనలో ఏ దోషము లేనప్పటికీ కూడా తన మీద భరించుకున్నాడు. When you take on responsibility of the situation, you're even willing to blame yourself. సో నువ్వు ఎప్పుడైతే ఆ సమస్యను నీ మీద వేసుకున్నప్పుడు ఆ బాధ్యత నువ్వు తీసుకుంటున్నప్పుడు దాన్ని నువ్వు భరించగలవు. Probably the greatest lesson you will learn today. సో ఈ రోజున మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే is that the true leader accepts responsibility of the situation. ఒక నిజమైనటువంటి నాయకుడు ఆ పరిస్థితుల యొక్క ప్రభావాన్ని ఆ బాధ్యతలను తన మీద మోపుకుంటాడు. Even if it wasn't your fault. ఒకవేళ అక్కడ నీ తప్పు లేనప్పటికీ కూడా as long as the situation gets resolved. సో ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ పరిస్థితుల యొక్క పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తావు. While you point the finger at each other and while you continue to point the finger at each other, you are at fault. No, you are at fault. You are at fault. No, you are at fault. While you continue to do that, both of you are wrong. సో మనం ఎప్పుడైతే ఒక సమస్య ఏర్పడినప్పుడు ఒకరి మీద ఒకరు
వ్యత్యాసాలు చూపించుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేసావంటే నేను తప్పు చేశాను, లేదు నువ్వు చేసావంటే నేను చేశానంటే అక్కడ సమస్యను మనం ఇంకా పెంచిన వారం అవుతాము తప్ప ఆ సమస్యకు ఒక రిజల్యూషన్ చూపించిన వారం అవ్వం. So now you see that formula of fixing problems through love, it applies to church and it applies to family, to the marriage, because they're both the holy institutions. సో ఈ రోజు మనం చూసినట్లయితే సంఘము, వివాహ వ్యవస్థ ఈ రెండు విషయాల్లో ఉన్నటువంటి సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలో మనం తెలుసుకుంటున్నాం. ఎందుకనగా ఈ రెండు కూడా పరిశుద్ధమైనవే. I'm going to take 5 minutes and then after that I'm going to take a break. So in a few minutes I'm going to take a break. ఒక 5 నిమిషాల తర్వాత మనం బ్రేక్ తీసుకుందాం. Romans chapter 12. రోమపత్రిక 12వ అధ్యాయంలో, you don't have to look it up. I'm going to tell you what the whole chapter is about. మీరేమో కూడా చూడమాకండి. Romans chapter 12 is trying to teach, Paul is trying to teach the Romans how to love inside the church and how to love the people in what he calls the big world outside the church. ఇక్కడ మన జాగ్రత్తగా ఆలోచన చేసి రోమిల రాసిన పత్రికల అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ జాగ్రత్తగా చెప్తున్నాడు సంఘము వెలుపట ఏ విధంగా ప్రేమించాలి, సంఘము లోపల ఏ విధంగా ప్రేమించాలి. That's why Romans chapter 12 verse 18 says whenever it is possible and if it depends on you, be in peace with everyone. రోమిల రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో మీరు సమాధానముగా ఉండు అని చెప్తున్నారు. It says be in peace with everyone, but in Greek that's not what it's trying to say. In Greek he really says to love the people inside the church and also learn to love the people outside the church. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మీరు మనుషులందరితో కూడా సమాధానముగా ఉండు అంటే సంఘము వెలుపట సంఘము లోపల ఉన్న మనుషులతో కూడా మనం సమాధానంగా ఉండాలి. And when he gets to Romans 14 he goes a step further. ఇక్కడ రోమిల రాసిన 14వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ వేరే విషయాన్ని కూడా మనం చూడగలుగుతున్నాం. Listen to me very carefully. We take a break after this, but listen to me very very carefully. సో కొద్ది నిమిషాలు మనం బ్రేక్ తీసుకోబోతూ ఉంటున్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. In Romans 14 he says, okay, if you have mastered loving each other inside the church and outside the church in Romans 12, then you can master loving your enemy. So if you have already mastered Romans 12, okay, which is loving inside, నీవు సంఘము వెలుపట గాని సంఘము లోపల గాని నీవు ప్రేమించలేకపోతే నీ దేవుని నీవు ఏ విధంగా ప్రేమించగలవు? So in Romans 14 he says, I'm going to give you a test of your maturity. సో నేను మీకు మెచ్యూరిటీకి మీ ఎదుగుదలకి నేను ఒక పరీక్ష పెట్టబోతున్నానని చెప్తూ ఉంటున్నాను. For those of you that call yourself mature in Christ, మీరు ఎవరైతే క్రీస్తులో ఎదిగి ఉన్నామని చెబుతూ ఉంటున్నారో, I want you to break down your pride, your ego, and I want to see if you are willing to go find the person that you hate the most, and I want you to construct them. ఓకే, మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీకున్న గర్వాన్ని ఇవన్నీ కూడా తెంచడానికి మీకు ఒక పరీక్ష పెట్టబోతున్నాను. అదేంటంటే మీ శత్రువును మీరు అత్యధికముగా ప్రేమించగలరా? And he calls it, you're going to force yourself into true service. సో అది మిమ్మల్ని ఒక నిజమైన సేవకుడిగా నిజమైన విశ్వాసిగా అది మారుస్తుంది. And that service is to go edify, to go construct the person that you like the least. సో ఎవరైతే ద్వేషిస్తున్నారో ఆ ద్వేషిస్తున్న వ్యక్తిని నువ్వు ప్రేమించగలిగినట్లయితే ఆ వ్యక్తి యొక్క ఆత్మీయ జీవితాన్ని కట్టిన వాడివి అవుతావు. They will divide your church. They will divide your Bible colleges. సో అనేకులు కూడా సంఘాన్ని బైబిల్ కాలేజెస్ ని అన్నిటిని కూడా విభాగిస్తూ ఉంటారు. And you're going to go look for them and say, listen, I know what you did, but let me train you so that you divide me the correct way. సో నేను ఏదైనా కానీ తెలియక తప్పు చేస్తూ ఉన్నట్లయితే నన్ను ఒక సరైన మార్గంలో సరైన విధముగా నన్ను తర్ఫీదు చేసే వ్యక్తిగా ఉండాలి. That's how much love is inside of me. I don't want to end up as enemy. I want you to have success. Yes, నీ మీద ఉన్నటువంటి శత్రుత్వం అవన్నీ కాదు కానీ సఫలత అదంతా కాదు కానీ నేను నిన్ను ఒక విజయవంతంగా తయారు చేయగలగాలి. That's why Romans chapter 14 says, let us make every effort. సో రోమిల రాసిన పత్రికలో మనం చూసినట్లయితే ప్రతిదీ కూడా మీరు భరించమని చెప్తుంది. Because Paul is really trying to say it's going to be hard. ఇది చాలా కష్టతరమైన శ్రమ పడాలి. All right, let's take a break after this. We come back in 5 minutes because most of you are looking at me pretty funny. బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత మనం జాయిన్ అవుతాం. Amen.